భారతదేశంలో 2026 నాటికి అందుబాటులో ఉన్న మొత్తం 23 ఐఐటి క్యాంపస్లు మరియు వాటిలోని మొత్తం 18,160 సీట్ల వివరాలు తెలుగులో ఇవ్వబడ్డాయి. భారతదేశంలో ఐఐటి సీట్ల వివరాలు 2026 క్రమ సంఖ్య, ఐఐటి పేరు, అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య. నెంబర్ 1 ఐఐటి ఖరగ్పూర్ 1919. నెంబర్ 2 ఐఐటి బిహెచ్యు బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి 1589. నెంబర్ 3 ఐఐటి బాంబే 1360. నెంబర్ 4 ఐఐటి రూర్కీ 1353. నెంబర్ 5 ఐఐటి ఢిల్లీ 1239. నెంబర్ 6 ఐఐటి కాన్పూర్ 1210. నెంబర్ 7 ఐఐటి ఐఎస్ఎం ధన్బాద్ 1210. నెంబర్ 8 ఐఐటి మద్రాస్ 1121. నెంబర్ 9 ఐఐటి గౌహటి 962. నెంబర్ 10 ఐఐటి పాట్నా 817. నెంబర్ 11 ఐఐటి రోపర్ 646. నెంబర్ 12 ఐఐటి హైదరాబాద్ 630. నెంబర్ 13 ఐఐటి జోధ్పూర్ 610. నెంబర్ 14 ఐఐటి మండి 520. నెంబర్ 15 ఐఐటి భువనేశ్వర్ 496. నెంబర్ 16 ఐఐటి ఇండోర్ 480. నెంబర్ 17 ఐఐటి ధార్వాడ్ 385. నెంబర్ 18 ఐఐటి గాంధీనగర్ 360. నెంబర్ 19 ఐఐటి భిలాయ్ 329. నెంబర్ 20 ఐఐటి జమ్మూ 305. నెంబర్ 21 ఐఐటి తిరుపతి 254. నెంబర్ 22 ఐఐటి పాలక్కాడ్ 200. నెంబర్ 23 ఐఐటి గోవా 165. ముఖ్య గమనిక: ఈ సీట్లు కేటాయింపు జోషా JOSAA జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ కౌన్సిలింగ్ ద్వారా అభ్యర్థులు JEE అడ్వాన్స్డ్ పరీక్షలో సాధించిన ర్యాంకుల ఆధారంగా జరుగుతుంది. ఆ జోషా షెడ్యూల్ కూడా ఏమిటి అనేది చూద్దాం. నేటి నుంచి జోషా కౌన్సిలింగ్ అంటే జూన్ 2, 2026 నుంచి జోషా కౌన్సిలింగ్ దేశంలోని 23 ఐఐటీలతో పాటు ఇతర ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోషా కౌన్సిలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఐఐటి రూర్కీ 5 విడతల కౌన్సిలింగ్కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. తొలుత ఈ నెల 10వ తేదీ వరకు మాక్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. తరువాత తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ 11 నుంచి మొదలవుతుంది. 13న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. 30న రెండో విడత, జూలై 6న మూడో విడత, జూలై 10న 4వ విడత, జూలై 16న చివరి విడత సీట్లను కేటాయిస్తారు. జూలై 21తో కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. విద్యార్థులకు దేశంలోని ఐఐటీలు, IIITలు, NITలు, GFTIల్లో ప్రవేశాలు కల్పిస్తారు. Please watch, like, share, comment and subscribe our channel. Thanks for watching.